నమస్తే అందరికీ. నిన్న బుడ్డ వీడియోలో చెప్పినట్టు జొన్న కుడుములు ఎట్లా చేసుకున్నామో చూపిస్తున్నా. ఏమేమి కావాలో చూడుర్రి. మనిషికి ఒక కప్పు లెక్క జొన్న పిండి తీసుకోర్రి. మేము ఇద్దరికి చేసుకున్నాం కాబట్టి 2 కప్పులు, అదే ముగ్గురు ఉంటే 3 కప్పులు ఆ లెక్కకు తీసుకోర్రి. ఉప్పు, జీలకర్ర, మిరపకారం, కలేమా, కొత్తిమీర, పల్లీల పొడి, నువ్వుల పొడి 2 కలిపేసినాం. ఉల్లిగడ్డ, మెంతెం కూరని చిన్నగా చిదుముకోండి. ఇప్పుడు ఒక వెడల్పుగున్న గిన్నె తీసుకోర్రి. ఏం లే, పిండి కలుపుకొనికి నిమ్మలంగా ఉంటుందని వెడల్పు గిన్నె తీసుకోమన్నా. ఇప్పుడు ఆ గిన్నెలో పిండి వేసుకోర్రి. 2 కప్పుల పిండి వేసుకొని మిరపకారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసుకొని పొల్లకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్ళు వేసుకుంటే పిండిని మెత్తగా తడుపుకోండి. జొన్న పిండిలో వేడి నీళ్ళు వేస్తేనే మంచి జిగ వస్తుంది. మీకు అందరికీ తెలిసిన ముచ్చటనే, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా అంతే. ఇప్పుడు పిండిని మెత్తగా తడుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి మేము ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి 5 నిమిషాలు మసల పెట్టినాం. అంతలోపు ఇడ్లీ పాత్రలకు నూనె రుద్ది మురుకుల పావుల తడిపిన పిండిని వేసి మీకు నచ్చిన తీరులో ఒత్తుకోండి. మాకైతే ఇవే షేప్ నచ్చినాయి కాబట్టి ఇట్లా ఒత్తుకున్నాం. మీకు ఇష్టం వచ్చిన తీరులో మీరు కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 పాత్రలని మసులుతున్న నీళ్ళలో పెట్టేసేయండి. నీళ్ళలో అంటే నీళ్ళలో కాదు, ఇడ్లీ కుక్కర్లో పెట్టుర్రి. పెట్టుకొని 15 నిమిషాలు ఆవిరికి ఉడికియండి. 15 నిమిషాల తర్వాత ఇట్లా అవుతాయి. తీసి పక్కకు పెట్టేసేయండి కుక్కర్. మళ్ళీ పొయ్యి వేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ పొయ్యి ముట్టించి బాండి పెట్టి మీకు సరిపోయే నూనె వేసుకోండి. 2 చెంచాల 3 చెంచాల చూసి వేసుకోరి. పోసు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని ఆ ఉల్లిగడ్డ మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పటి కాలంలో గిసొంటివి తిన్నారు కాబట్టే అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్సీగా ఇడ్లీలు, దోశలు, బోండాలు తినుకుంటే ఏడంటే ఆడ లో బీపులు వచ్చి తుప్పుకు వడుడే. ఇవి మంచిగా దగ్గరికి అయి ఫ్రై అయినాక ఇంత కలేమాకు పసుపు వేసుకొని మెంతి కూరని అయితే వేసేసుకోండి. ఆ మెంతి కూరలు ఉన్న నీరంతా ఎగిరిపోవాలి. మనం కూర చేసుకుంటే ఎంత దగ్గరకు అవుతుంది, ఇది కూడా అంతే దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి. నీరంతా ఎగిరిపోయినాక దగ్గరకు అయినాక మనం పక్కకు పెట్టుకున్న కుడుములను తెచ్చి వేసుకోండి. ఏంది మే చేతులతో జింపుతున్నది, ఫెయిల్ అయ్యిందని టెన్షన్ పడకుర్రి. ఏం కాలేదు, జర గాలికి పెట్టినాం కాబట్టి గట్టిగా అయి అతుక్కపోయినాయి అంతే. మీరు ఓపిక చేసుకొని కలుపుతూ ఉంటే విడిపోతాయి, పొల్లుగా అయి మంచిగానే అవుతాయి. ఏం టెన్షన్ పడకురి, ఫెయిల్ ఏం కాలేదు, మంచిగానే అయినాయి. ఓపికతో కలుపుకోవాలి అంతే. మెంతి కూరలో జొన్న పిండిలో మస్తు ఫైబర్ ఉంటుంది, అదే పీచు పదార్థం. వీటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నా పోతుంది, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది, ఇక డైజెషన్ అరుగుదలకి చాలా మంచిదంట. ముద్దుగుమ్మలు మన కోసమే, హెయిర్కి కూడా చాలా మంచిదంట. వారానికి ఒక్కసారి దీన్నికే ట్రై చేయుర్రి, ఇంత మంచి వంటకం కాబట్టి. ఇక ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఉప్పుని. తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి అయితే అస్సలు మర్చిపోకుర్రి. టేస్ట్ అంతా దీంట్లోనే ఉన్నది, మిగతా అంతా చేసిన తుస్సా అంటారా అనకండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లెక్క దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది కదా, అందుకే పొడులు వేస్తే మంచిగా టేస్టీగా ఉంటుందని అర్థం అంతే. తర్వాత ఒక సగం నిమ్మకాయ కోసుకొని నిమ్మకాయ వండుకోండి. ఆ నిమ్మకాయ వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒక వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేద్దాం, హెల్దీ వంటకం కాబట్టి.